జాగ్రత్త అని భయపెడుతున్నాడు. ఒక వార్నింగ్ బెల్ల. సార్ ఒకటి ఇదంతా ఒక ఎత్తి అయితే దీని మీద అంటే ఇది క్రమశిక్షణ దాంట్లోకి ఏమన్నా వస్తుందా? అంటే వివరణ అడిగారు, ఈయన వివరణ కూడా ఇస్తానని అంటున్నారు. ఓకే, వివరణ ఏది ఇస్తారనేది ఒకటి, ప్రత్యర్థి ఉన్న వేదిక మీద ఈయన కూర్చోవడం, పాలు పంచుకోవడం, ఆయనతో ఆలింగనం చేసుకోవడం, ఇది ఒక క్రమశిక్షణ అదేం అవ్వదు. బేసిక్ గా ఇందులో క్రమశిక్షణకి సంబంధించి ఇతను జ్యోతి నెహ్రూను రాధాలిద్దరిని ప్రస్తావించాడు. అయితే అక్కడ వాళ్ళిద్దరూ వైసీపీ నాయకుడు పెట్టిన మీటింగ్కి వెళ్ళారు కదా, నేను అట్ట వెళ్ళలేదు. నేను వెళ్ళింది కాపు నాయకుడు దాసరరాము, అది కూడా మాజీ జనసేన నాయకుడు దానికి అని చెప్పి ఆ ఆస్పెక్ట్ లో ఇతను చెప్పేది కరెక్ట్. కానీ ఇతను క్రమశిక్షణ తప్పింది ఏంటంటే వాళ్ళు పార్టీ ఇట్లా మంది పార్టీ ఓడిపోవడానికి కారణం ముద్రగడ ఇవన్నీ మాట్లాడాలి. వాళ్ళు ముద్రగడ గురించి మంచిగా మాట్లాడారు, అయిపోయింది. ఇతను పార్టీని బద్నాం చేశాడు. అంటే అక్కడ కుల నాయకుడిని హైలైట్ చేశారు. ఆ టైంలో పార్టీ డౌన్ అయింది. ఇక్కడ వాళ్ళకి అట్లా అనలా, ముద్రగడని గురించి పెద్ద ఆయనగా సంతాపం వ్యక్తం చేశారు. ఈయన దారి తప్పాడు అక్కడ. కానీ అట్లని పార్టీ ఏ చర్య తీసుకోదు. ఎందుకు అంటే తీసుకుంటే అది లేనిపోని తలనొప్పి. పేపర్ లో రాయిస్తారు మందలించారని, ఇవాళ పేపర్ లో మందలించేశారని రాశారు. తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ నాకు ఎవడో ఫోన్ చేయలేదు, నన్ను అడిగినోడు ఎవడలేడు అని చెప్పాడు. ఇలా ఎన్నట్టగే ఉంటాయి. కట్టర్ కార్యకర్తలను సంతృప్తి పరచడం కోసం బాబు సీరియస్, బాబు మాట్లాడాడు, బాబు వార్నింగ్ ఇచ్చాడు అంటారు. అదేముండదు. బాబు దగ్గర ఉన్న ఏపీఏతోనో ఫోన్ చేపించి బాబు గారు సీరియస్ గా ఉన్నారని కొంతమందితో అనిపిస్తారు. ఇదంతా పక్కన ఉండి నడిపే గ్యాంగ్ ఉంటది, అంతకు మించి ఏముండదు. కానీ భవిష్యత్తులో టీడీపీకి ఇది ఒక అలర్ట్, కాపుల విషయం ఏమి ఉండదండి. అది వాళ్ళకు పవన్ కళ్యాణ్ వాళ్ళ వెనకాల ఉన్నంత వరకు కాపుల గురించి వాళ్ళు ఏం భయపడరు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్.